హాయ్ అండి, నా పేరు రానా. నేను వచ్చేసి హైపర్ పిక్సెల్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. మాకు హెడ్ ఆఫీస్ వచ్చేసి తిరుపతి, హైదరాబాద్లో బ్రాంచ్, నోయిడాలో ఇంకొక బ్రాంచ్. టోటల్గా వచ్చేసి మై టోటల్ 2 బ్రాంచెస్ అండి. కానీ హెడ్ ఆఫీస్ వచ్చేసి తిరుపతిలో ఉంది. ప్రజెంట్ మేము అన్నట్టుగా కంప్లీట్గా ఆపరేటింగ్ అనేది తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి అన్నట్టుగా ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక అన్నట్టుగా ఆల్ ఓవర్ ఇండియా అన్నట్టు చేస్తున్నాము. ప్రజెంట్ ఎక్కువ చేసేది అయితే తెలంగాణ ఒకటి, ఏపీ ఒకటి, కర్ణాటక ఈ స్టేట్స్లో అన్నట్టుగా వెళ్ళిపోతుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే డ్రోన్స్ గురించి, డ్రోన్స్ ఆల్మోస్ట్ మనకి 2017 నుంచి ఇంట్రడ్యూస్ అయ్యాయి. బట్ ఎగ్జాక్ట్గా అన్నట్టుగా అందరికీ అవేర్నెస్ వచ్చింది మాత్రం 2019 నుంచి 20, అంటే 20లో ఆల్మోస్ట్ వచ్చింది. 21 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విలేజ్లో డ్రోన్ అంటే అందరూ యూస్ చేస్తున్నారు. బట్ డ్రోన్ ఇక్కడ ఏంటి అని అంటే రెగ్యులర్గా వాడే డ్రోన్స్ కాకుండా ఇప్పుడు అన్నట్టుగా మనం లేటెస్ట్ వర్షన్ డ్రోన్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అనేసి వెతుకుతున్నారో వాళ్ళ కోసం అన్నట్టుగా మా కంపెనీ ఒక కొత్త టెక్నాలజీ అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాంట్లో ఆల్రెడీ ఇంతకుముందు నుంచి ఉన్న డ్రోన్లతో కంపేర్ చేసుకుంటే ఈ డ్రోన్ అన్నట్టుగా దీని లైఫ్ కానీ మెయింటెనెన్స్ కానీ లైఫ్ అన్నట్టు ఎక్కువ వచ్చేస్తుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి కంపేర్ టు అదర్ బ్రాండ్స్ డ్రోన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లైఫ్ టైం బెటర్గా ఉంటుంది. సేమ్ టైం బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ డ్రోన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు మేము ఏదైతే డ్రోన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఈ డ్రోన్లో ఉన్నట్టుగా బ్యాటరీ 15 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే మనం 15 లీటర్స్ అయితే కనుక 3 ట్యాంక్స్ అంటే 3 ఎకర్స్ స్ప్రే చేయొచ్చు. లేదు 10 లీటర్స్ అంటే కనుక మనకి ఎగ్జాక్ట్లీ 4 ఎకర్స్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి ఓవరాల్గా లైఫ్ టైము 2000 ఎకర్స్ వరకు అన్నట్టుగా మనం బ్యాటరీ లైఫ్ వచ్చేస్తుందండి. కొత్తగా డీలర్షిప్ తీసుకునే వాళ్ళ కోసం కూడా మా కంపెనీ ప్రజెంట్ డీలర్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉందండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఆ పర్సన్స్ అన్నట్టుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. దాంట్లో భాగంగానే మనం చూసుకున్నట్టయితే రెగ్యులర్గా వాడే డ్రోన్స్ ఇప్పుడు అది వచ్చేసి మనకి 10 నుంచి 12 లీటర్స్ ఒకటి, 16 లీటర్స్ ఒకటి కెపాసిటీ ఉంది. సో దాంట్లో వాడే బ్యాటరీస్ వచ్చేసి 22,000 mAh బ్యాటరీస్ వాడుతున్నాము. ఇదన్నట్టుగా మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఆ డ్రోన్కి 22,000 mAh బ్యాటరీ వాడితే మనకి 35 to 45 మినిట్స్లో ఛార్జ్ అవుతూ మనకి 2 ఎకర్స్ అనేది జరుగుతుందండి. అంటే 3.5 మినిట్స్ అనేది పర్ ఎకర్, అంటే ఒక 10 లీటర్ ట్యాంక్ డిశ్చార్జ్ టైం వచ్చేసి 3.5 to 4 మినిట్స్ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆ లెక్కను చూసుకుంటే కనుక 2 ఎకర్స్ అనేది కవరేజ్ అవుతుంది. దాంట్లో సేమ్ టైం దాని బ్యాటరీ లైఫ్ సైకిల్స్ వచ్చేసి మనకు యావరేజ్గా 400 ఎకర్స్ నుంచి 600 ఎకర్స్ మధ్యలో వస్తుంది. దాంట్లో కూడా గ్రేడ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి టట్టులోనే ఏ గ్రేడ్ ఉంది, బి గ్రేడ్ ఉందన్నమాట. సో ఆ గ్రేడ్ బట్టి అన్నట్టుగా మనకి ఒకవేళ ఏ గ్రేడ్ బ్యాటరీస్ అయితే కనుక అబోవ్ 600+ అన్నట్టుగా వస్తాయి. ఒకవేళ బి గ్రేడ్ నార్మల్ క్వాలిటీ తీసుకుంటే కనుక టట్టులోనే మనకి యావరేజ్గా ఒక 400 ఎకర్స్ దానికన్నట్టుగా పెరగదు, 400 ఎకర్స్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇది హైపర్ 15Q 15 లీటర్ కెపాసిటీ. సేమ్ అది వచ్చేసి మనకి 10 లీటర్ కెపాసిటీ. రెండిట్లలో మాట్లాడుకుంటూ వచ్చేసి దీంట్లో బ్యాటరీ వచ్చేసి 20,000 mAh 14S బ్యాటరీ వాడుతున్నాం మనం. ఈ 14S బ్యాటరీ అన్నట్టుగా మనకి ఆల్మోస్ట్ ఒక 2000 ఎకర్స్ వస్తుంది లైఫ్ టైం. అంటే 2000 ఎకర్స్ వరకు వాడుకోవచ్చు. ఇంకొంచెం మీరు వాడే విధానం బెటర్గా ఉంటే 2000 ఎకర్స్ అనేది కూడా క్రాస్ చేసుకోవచ్చు అనమాట. మనం కంపెనీ నుంచి వారంటీ ఎన్నిటికి ఇస్తున్నామంటే 650 సైకిల్స్ అన్నట్టుగా ఇస్తున్నాం. పర్ సైకిల్ వచ్చేసి 3 to 4 ఎకర్స్ అనేది జరుగుతుంది. సేమ్ టైం ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 15 మినిట్స్, అంటే 15 మినిట్స్ లోపలే ఫుల్ ఛార్జ్ అనేది బ్యాటరీ అయిపోతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇదే డ్రోన్తో 10 అయితే కనుక 4 ఎకర్స్ చేయొచ్చు, 15 అయితే కనుక 3 ఎకర్స్ చేయొచ్చు. 15 అయితే 2 టైమ్స్ లిఫ్ట్ చేస్తుంది, 10 అయితే కనుక మనకి ఓవరాల్గా 4 ఎకర్స్ అనేది కవరేజ్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నాగమ్మధు, ఆత్మకూరు, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను 1 year బ్యాక్ ఈ డ్రోన్ తీసుకున్నాను అగ్రికల్చర్ స్ప్రేయింగ్ కొరకు. ఈ డ్రోన్ వచ్చేసి నేను హైపర్ పిక్సెల్ రోబోటిక్స్లో హైదరాబాద్ మియాపూర్లో తీసుకున్నాను రెంటల్ పర్పస్లో నడిపించడానికి. స్టార్టింగ్లో నేను తీసుకున్నది 3 lakhs పడింది. అప్పుడు 3 lakhs ఒక ఛార్జర్తో పడింది. 1 year క్రితం తీసుకున్నాను. తీసుకుంటే ఈ 1 year వాడాను, ఒక 2 సీజన్ల పైన వాడాను. ఒక సీజన్ ఎండింగ్లో తెచ్చాను. అది అప్రాక్స్గా 150 ఎకర్స్ డ్యూయల్ బ్యాటరీతో కొట్టాను. తర్వాతకి నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి నేను బ్యాటరీస్ కెపాసిటీ పెంచుకొని ఒక 1500 ఎకర్స్ లాస్ట్ సీజన్ కాక బిఫోర్ వర్షాకాలంలో దీంతో ఎక్స్పీరియన్స్ చేశాను. తర్వాతకి మొన్న ఎండాకాలం వచ్చేసరికి ఈ ఫీల్డ్కి అప్రాక్స్గా ఒక 13 to 1500 ఎకర్స్ కంప్లీట్ చేశాను దీంతో. ఈ ఛార్జ్ పెట్టడానికి మనకు ఒక 45 మినిట్స్ అయితే తక్కువ 45 మినిట్స్ పడుతున్నది. దీన్ని మేము ఏం చేస్తున్నామంటే డ్యూయల్ ఛార్జర్ వాడుతున్నాము. డ్యూయల్ ఛార్జర్ వాడడం వల్ల స్టెప్ బై స్టెప్ అప్రాక్స్గా 45 మినిట్స్ పట్టినా కానీ మనకు
మళ్ళీ ఛార్జర్ మళ్ళీ బ్యాటరీ అందుతానికి ఒక 20 మినిట్స్ అట్లా టైం పడుతున్నది. దీని స్ప్రేయింగ్ టైం వచ్చేసరికి అంటే రైతు వాటర్ అని తీయడం మందులు గిన కలుపుకొని మనకు అందించేసరికి ఒక 7.5 మినిట్స్ 8 మినిట్స్ అట్లా పడుతున్నది. అంటే రైతు వాటర్ ఫిల్ చేసి మన స్ప్రే కంప్లీట్ చేసేసరికి 8 మినిట్స్ పడుతుంది. అదే ప్యాడీ మీద అయితే ఆ వర్షాల మీద ఏదైనా పంట మీద అయితే 3.5 to 4 మినిట్స్లో ఫ్లయింగ్ టైం అయిపోయి కిందికి ల్యాండింగ్ అయిపోతుంది. టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ టైం అయ్యేసరికి 4 to 5 మినిట్స్లో అయిపోతుంది. గంటకు వచ్చేసరికి దీంతో నేను ఒక 7-8 ఎకరాలు అయితే దీంతో స్ప్రే చేయగలుగుతాను. అది కూడా ఫీల్డ్ని బట్టి బేస్డ్ ఆన్ ఫీల్డ్. ఒకవేళ ఏరియా పెద్దగా ఉన్నదనుకో 10 acres అయితే ఒక కాడ ఉన్నదనుకో తొందరగా అయిపోతుంది. ఈ డ్రోన్తో నేను 2 సీజన్లు కలిపి 3000 acres కంప్లీట్ చేశాను. ఈ డ్రోన్ ప్రైస్ వచ్చేసండి 4,50,000. ఈ 4,50,000కు గాను డ్రోను, స్మార్ట్ బ్యాటరీ, స్మార్ట్ రిమోట్, స్మార్ట్ ఛార్జర్ అన్నట్టుగా డ్రోన్తో పాటు ఫుల్ ప్యాకేజ్లో అన్నట్టుగా ఇది యాడ్ ఆన్ అన్నట్టుగా వస్తుందండి. సేమ్ టైం దీంట్లో ఏంటి అని అంటే రెండిట్లలో మాట్లాడితే మనకి ఇందులో అన్నట్టుగా బ్యాటరీ కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఎవ్రీథింగ్ అన్నట్టుగా డిస్ప్లేలోనే అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ప్రతిదీ అన్నట్టు లైఫ్ సైకిల్ ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసి మళ్ళీ వాడేసి మళ్ళీ ఛార్జింగ్ పెడితే మనకన్నట్టుగా ఇన్ని సైకిల్స్ వాడాము అంటే ఒకసారి కంప్లీట్గా బ్యాటరీ వాడాము మళ్ళీ నెక్స్ట్ ఛార్జ్ పెట్టాము మళ్ళీ తీసుకొచ్చి దానికి పెట్టడం వల్ల నెక్స్ట్ ఏంటి ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ లూప్ అన్నట్టు వస్తుంది మనకి. అంటే లైఫ్ సైకిల్ అనేది మనకి ఏదైతే రిమోట్ ఉందోనో ఆ రిమోట్లోనే డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనం అనేది ఇక్కడ ఎన్ని సైకిల్స్ వాడుతున్నాము ఏంటి అనేది దీంట్లో చూసుకోవచ్చు. దానికన్నట్టుగా దానికి ఆ ఫీచర్స్ అన్నట్టుగా లేవు. ఇంకోటి అదనే కాకుండా దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి అని అంటే వాటర్ ఎన్ని లీటర్స్ వేస్తున్నాము, ఎంత ఏరియా కవరేజ్ అవుతుంది, ఒక ఎకరాకి ఎన్ని లీటర్స్ కవరేజ్ అవ్వాలి అంటే 15 లీటర్స్ పర్ ఎకర్ పెడితే అలాగే డిశ్చార్జ్ చేస్తుంది. లేదు 10 లీటర్ పర్ ఎకర్ పెడితే సేమ్ అది కూడా అలాగే డిశ్చార్జ్ చేస్తుంది. సేమ్ టైము ఏదైతే వాటర్ కెమికల్ దాంట్లో మిక్స్ చేస్తున్నారో సేమ్ టైం దాంట్లో మనకి వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉండడం వల్ల అదన్నట్టుగా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎన్ని లీటర్స్ వాటర్ ఉంది, ఇంకెంత ఏరియా కవరేజ్ అవుద్ది అనేది ఇన్ డీటెయిలింగ్ అన్నట్టుగా వస్తుంది దాంట్లో. ఇంకా ఏంటి అనేసి అంటే ఇందులో ఉన్న మోటార్స్ అన్నీ కానీ మోటార్స్ T80 అని అంటాము దాన్ని. ఓవరాల్గా 34 ఇంచ్ ప్రొపెల్లర్స్తో మనకి వర్క్ చేస్తుంది. ప్రతి దాంట్లో అన్నట్టుగా క్యాన్ ప్రోటోకాల్తో వర్క్ అవుతుంది. సేమ్ టైం మనకి ఏంటి అని అంటే ఏదైతే మనం దీనికి ప్రొవైడ్ చేస్తున్నామో రిమోట్ కంట్రోలరు ఏదన్నా ఎర్రర్ ఉన్నా కానీ ప్రతిదీ ఇన్ డీటెయిలింగ్ అన్నట్టుగా మనకి మొబైల్లోనే అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మోటార్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇవన్నీ చూపిస్తుంది. సేమ్ టైము ఒకవేళ ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే టేక్ ఆఫ్ అవ్వదు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం గ్రౌండ్ మీద ఉన్నప్పుడే దాన్ని అన్నట్టుగా మనం సాల్వ్ చేసుకున్న తర్వాతే టేక్ ఆఫ్ అవుతుంది. సేమ్ టైం ఏంటి అని అంటే దానికి ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే పక్కా ఎవరైతే ఇంజనీర్ ఉంటాడో తను వచ్చి చేయాలి దాన్ని అన్నట్టుగా. కస్టమర్ అనేవాడు చేసుకోలేడు. దీనికి అలా కాదండి. మేము డ్రోన్ ఇచ్చేటప్పుడే అన్నట్టుగా ప్రతిదీ చెప్తాము. ఎవరికైతే రిమోట్ అంటే ఎవరైతే పర్సన్ తీసుకున్న కస్టమర్ ఉంటాడో తన వాళ్ళే అన్నట్టుగా సెల్ఫ్గా చేసుకునేదానికి దీంట్లో అన్నట్టుగా ఛాన్సెస్ ఉన్నాయి. మనం చేసుకోవడానికి స్కోప్ ఉంది దీంట్లో. ఇంకొకటి ఏంటి అనేసి అంటే దీనికి గ్రౌండ్ రైడర్ ఇస్తున్నాము. అంటే హైట్ అడ్జస్ట్మెంట్ టెర్రన్ అంటే ఎత్తు పల్లాలు అన్నట్టు పొలాలలో ఉంటాయి. సో వాటిని ఈ హైట్ అనేది మనం గ్రౌండ్ రైడర్కి ఏ హైట్ అయితే ఇస్తామో ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ఎత్తు పల్లాలు ఉన్నా కానీ అదే హైట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఒక 2 మీటర్ హైట్ ఇస్తే ఇక్కడ డౌన్ ఉంది సేమ్ అదే హైట్లో స్ప్రే అవుతుంది. ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత హైట్ ఉంది మళ్ళీ హైట్ పెరిగి ఆ గ్రౌండ్ నుంచి 2 మీటర్ హైట్లోనే వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఇంకా కీ ఫీచర్స్ ఏంటి దాంట్లో మాట్లాడుకోవాల్సి వస్తే అంటే రెండు మనకి ఫ్లోసోనిక్ సెన్సార్స్ ఉన్నాయండి. అంటే ఫ్లో సెన్సార్స్ వచ్చేసి ఫ్లోసోనిక్. దానివల్ల యూజ్ ఏంటి అని అంటే మనం ఎంత వాటర్ డిశ్చార్జ్ చేస్తున్నాం అనేది అక్యురసీగా డిస్ప్లే అవుతుంది. మనం కస్టమర్స్ కూడా లేదు మా పొలంలో ఒక 4 లీటర్స్ అయింది 5 లీటర్స్ అయిందని అంటే అది కూడా చూపించుకోవడానికి దీంట్లో అన్నట్టు ఫీచర్ ఉంది మనకి. సేమ్ టైము ఇది కంప్లీట్గా ఈ డ్రోన్ వచ్చేసి కంప్లీట్గా ఒక బ్రాండ్ అనమాట. బ్రాండ్ అని అంటే ఒకటే హైపర్ 15Qలో. ఇప్పుడు దాంట్లో అన్నట్టుగా ఒక నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మోటార్సు, FC, రిమోటు, బ్యాటరీసు, ఛార్జరు ఇట్లా అన్నట్టు నెంబర్ ఆఫ్ అన్నట్టుగా ఉంటాయి దాంట్లో. అది కంప్లీట్ ఫుల్లీ అసెంబుల్డ్ అనమాట. ఇది అన్నట్టు కంప్లీట్ ఒక బ్రాండ్. ఇప్పుడు డీజే అయితే ఎలా ఉందో డీజేకి ఈక్వల్గా 99% అన్నట్టుగా ఈక్వల్గా ఉంటుంది. సేమ్ టైం పర్ఫార్మెన్స్లో కానీ రెండు సేమ్ ఉంటాయండి. పర్ఫార్మెన్స్లో డీజే కానీ ఇది కానీ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా మేము ఇంట్రడ్యూస్ చేసింది ఇదన్నమాట. సో దీనికి 2 డ్యూయల్ పంప్స్ ఉన్నాయి, డ్యూయల్ నాజిల్స్ ఉంటాయి. టోటల్గా 8 నాజిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసే వాళ్ళకి దీంట్లో డిఫరెన్స్ కనిపిస్తే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాకలా 2 మోటార్స్ ఉన్నాయనేసి, సేమ్ టైం 8 నాజిల్స్ ఉన్నాయని చెప్పాను కదా. దీనివల్ల ఎక్కువ 2 మోటార్స్ ఉన్నాయి. నార్మల్గా కామన్గా మనం ఆ డ్రోన్ చూసుకుంటే కనుక 5 లీటర్ పంప్ ఉంది, 4 నాజిల్స్ ఉన్నాయి. సో కొంచెం లేట్గా డిశ్చార్జ్ అవుతుంది అనుకుంటారు. దీంట్లో 8 నాజిల్స్ ఉన్నాయి, 2 పంప్స్ ఉన్నాయి కదా, త్వరగా డిశ్చార్జ్ అవుతుంది అనుకుంటారు. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే మనకి 2 పంప్స్ ఉండి 8 నాజిల్స్ ఉన్నప్పటికీ ఇది వచ్చేసి 10 లీటర్ వచ్చేసి 3.5 మినిట్స్లోనే డిశ్చార్జ్ అవుతుంది. సేమ్ మనం దాంట్లో చూసుకుంటే కనుక 100% స్పీడ్ పెట్టేసి దాంట్లో
10 లీటర్ వాటర్ యాడ్ చేస్తే అది కూడా 3.5 మినిట్స్లోనే డిశ్చార్జ్ అవుతుంది. సో రెండిట్లో కంపేర్ చేసుకుంటే మిగతా మెకానిజం అనేది సేమ్ టు సేమ్ అనమాట వాటర్ డిశ్చార్జ్ రేట్లో. ఇప్పుడు అప్రాక్స్గా ఈ బ్యాటరీ వచ్చేసి 22,000 mAh బ్యాటరీలు 4 సెట్స్ వాడాను 2 సీజన్లు కలిపి 4 సెట్స్తో నేను 2,500 ఎకర్స్ అయితే కంప్లీట్ చేశాను దీంతో. దాని తర్వాత ఇది అంటే నాకు ఇంకో డ్రోన్ తీసుకోవాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత బాగున్నది ఏదైనా అంటే మాకు అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ మాకు ఇది ఇంట్రడ్యూస్ చేశారు. అది తీసుకున్న టైంలో కొత్తగా ఉన్నది బాగుంటుందన్న ఆలోచనకు వచ్చి తీసుకున్నాను. ఒక 100 ఎకర్స్ స్ప్రే చేసిన తర్వాత దానితో కంపేర్ చేస్తే దీనికి ఇంకొక అప్రాక్సిమేట్ 30-40% రిస్క్ తగ్గింది నాకు. ఎలాగంటే ల్యాండింగ్ టైము తక్కువ ఉంటుంది. ల్యాండింగ్ ఒకసారి ఫిల్ చేస్తే ఇది 1.5 ఎకర్ వస్తుంది. అది ఇంతకుముందుదేమో జస్ట్ 10 లీటర్ ఫిల్ చేస్తాము, 10 లీటర్ తోటి పాటు 1 ఎకర్ స్ప్రే చేస్తే ఇది 15 లీటర్ 1.5 ఎకర్ ఈజీగా స్ప్రే చేయగలుగుతున్నాం. ఈ డ్రోన్లో మేము వాడుతున్న బ్యాటరీ 14S వచ్చేసి 2000 mAh, ఇది 20,000 mAh, ఇది 14S. దీన్ని మనం ఒకసారి ఛార్జ్ చేస్తే ఒకేసారి ఛార్జ్ చేస్తే 3 ఎకర్స్ ఈజీగా స్ప్రే చేయొచ్చు. లేదు 10 లీటర్స్ ఆ డ్రోన్ లాగానే స్ప్రే చేయాలి, 10 లీటర్స్ స్ప్రే చేయాలనుకుంటే దాన్ని 4 టైమ్స్ ఈజీగా వాడుకోవచ్చు. ప్లస్ 20% ఛార్జింగ్ రిమైన్ అయ్యి ఉంటుంది. అప్పటికి మన ఫస్ట్ పంపు లేపినప్పుడు టేకాఫ్ చేసినప్పుడు 87% ఉంటుంది. నేను ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసిందంటే 87% ఫస్ట్ పంప్ అయిపోయింది. రెండో పంపుకి అప్రాక్స్ ఒక 20-25% అయిపోతుంది. ఆడికి వచ్చేసరికి ఏమవుతుంది 60%లా ఇట్లా పడుతుంది. తర్వాతకి మనకు అదే 10 పోసి లేపినాం అనుకో అప్పుడు వచ్చేసరికి ఇంకో 20% అయిపోతుంది. 35-40లో అయితే ఫిక్స్గా ఈజీగా ఉంటుంది. మనం అది కూడా 10 అయ్యేదాకా వాడితే పక్కాగా ఇది వస్తున్నది. నాకు నేను ప్రాక్టికల్గా చూసిందనమాట. 10 వస్తే ఈవెన్ 15 లీటర్ ఫిల్ చేసి పెట్టినా కానీ ఓసారి 50% కంటే ఎక్కువ తగ్గిపోతుంది 2 పంపులు లేపంగా. 30% అంటే ఫీల్డ్ని బట్టి. ఇప్పుడు సపోజ్ ఫీల్డ్ ఇక్కడ టేకాఫ్ అయ్యి అక్కడెక్కడో కొట్టినాం అనుకో అది వేరియేషన్ ఉంటుంది కంపల్సరీ. ఈయనే టేకాఫ్ చేసుకొని ఈయనే స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం పక్కాగా వచ్చే ఛార్జింగ్ అట్లా మిగిలంగా నాకు అంత టైం పడుతుంది. ఒకవేళ మన 20% కానీ 15% కానీ వచ్చి రెడ్ మార్క్లో పడి బ్లింక్ అయినా కానీ మనకు ఈజీగా మనకి రిమోట్లో ఇక్కడ ఎంత ఉంది, ఎంత ఛార్జింగ్ ఉంది, ఇంకెంతసేపు ఫ్లై అవుతుంది అనే వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. మనం ఆ ఛార్జింగ్ పట్టుకొని ల్యాండింగ్ చేసుకుంటాము. ఎంతసేపు అయిపోయింది, దాని ఛార్జింగ్ అయిపోయింది కదా తీసుకొచ్చుకోవాలని మనకి ఈజీగా ఇండికేట్ చేస్తుంటుంది. ఆ తీసుకుపోయి మన 20-15%లో ఉండగా ఛార్జ్ చేసినా కానీ నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసిన 12-15 మినిట్స్ మినిమంలో మ్యాక్సిమం 12 మినిట్స్ కంప్లీట్ అవుతుంది. ఏమైనా లోడ్ గానో లేకపోతే ఇంకొంచెం హీట్ అయ్యో ఏదో కానీ 15 మినిట్స్లో మాత్రం క్లియర్గా అయిపోయింది. ఈజీగా నేను దాన్ని 4 బ్యాటరీలు వాడినా అని చెప్తున్నా కానీ దీనికి 2 బ్యాటరీలు ఈజీగా సరిపోయింది. నేను ఈ డ్రోన్ తీసుకొని దీంట్లో మళ్ళీ ఇంకొకటి ప్లస్ ఏంటంటే ఈ బ్యాటరీలు ఏ సైకిల్ ఎంతెంత సైకిల్ అంటే ఎన్ని సైకిళ్ళు అయిపోతున్నాయి ఇప్పటివరకు. ఈ బ్యాటరీలో నేను ఇప్పుడు 3 బ్యాటరీస్ వాడుతున్నాను. ఒకటి 150 సైకిల్స్ అయిపోయినాయి. నేను 1000 ఎకర్స్ స్ప్రే చేశాను. నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు తీసుకున్నా కానీ ఈ సైడ్కి రమ్మని చెప్తాను. హైపర్ 15 సారి రమ్మని చెప్తాను. ఎందుకనంటే ఇది నేర్చుకోవడం అంతే ఉంటుంది. కొంచెం మూమెంట్లు దానికి దీనికి అదేమో స్పీడ్ ఉంటుంది. K++ ఏమో K3A Pro వచ్చేసేమో స్పీడ్ ఉంటుంది. ఏది మూమెంట్ ఫ్రీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. ఇది మనము ఫ్లై చేయగానే కొంచెం పైకి వెళ్తుంది. అంటే ప్రాక్టీస్ అయ్యేదాకా ఒక 100-150 ఎకర్స్ మనం ప్రాక్టీస్ అయ్యేదాకా కొంచెం హార్డ్ అనిపించినా కానీ తర్వాతకి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఏ రైతైనా కానీ అమ్మ ఇది వరం లాంటిది అన్న ఆలోచనలో ఉన్నారు చాలా వరకే. ఎందుకంటే యంగ్ వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు, ఓల్డ్ వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు. కానీ మ్యాన్ పవర్ లేక వాళ్ళతో కాక ఇది ఒకసారి స్ప్రే చేసిన ఒకసారి అలవాటు పడ్డ రైతు మళ్ళీ దీన్ని వదిలేసి వెళ్తలేడు. నాకు దీన్ని యావరేజ్ అప్రాక్స్గా నేను 30 ఎకర్స్ పర్ డే స్ప్రే చేసినా కానీ ఒక సీజన్కి వచ్చేసరికి నాకు ఇప్పుడు ఆ 3 సీజన్లు అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది ఏంటంటే ఒక 60 డేస్ ఏ సీజన్కైనా ఒక 60 డేస్ కంటిన్యూగా నడుస్తుంది. మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ మొత్తం మీద దాని యావరేజ్ 60 డేస్ వస్తుంది. ఒక రోజుకి 10,000 సంపాదించుకున్నా కానీ 15,000 సంపాదించుకున్నా 5,000 ఖర్చు పోయినా కానీ 10,000 అయితే ఈజీగా మిగులుతున్నాయి నాకు.